నల్గొండ జిల్లా నలుగురి హత్య కేసులో మిస్టరీ వీడలేదు. హత్య జరిగే 5 రోజులైనా పోలీసులకు ఇంకా కీలకమైన ఆధారాలు లభించలేదు. పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్న నిందితుల ఆచూకీ ఇంకా దొరకలేదు. ఈ డెత్ మిస్టరీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. నల్లగొండలో నలుగురి హత్యకు సంబంధించిన మిస్టరీ ఇంకా వీడలేదు. పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకున్నారు, ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఈ కేసులో హత్య చేసినటువంటి నిందితుల కోసం అయితే పూర్తి స్థాయి దర్యాప్తు వేగవంతం చేసినప్పటికీ కూడా ఎలాంటి ఆధారాలు అయితే లభించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఈ ఇంటిలోనే హత్య జరిగింది. ఈ హత్యకు జరగడానికి ముందే పక్కా ప్రణాళికతో గేటుకు తాళం వేసినటువంటి నిందితులు ఇంట్లోకి అర్ధరాత్రి దాటిన తర్వాత చొరబడినట్లయితే తెలుస్తా ఉంది. అర్ధరాత్రి లోపలికి చొరబడి మొత్తం చూసుకోవచ్చు. లోపలికి చొరబడిన తర్వాత వీరందరూ కూడా నిద్రించిన తర్వాత మళ్ళీ తెల్లవారుజామున ఇంట్లో నుంచి నిద్ర నుంచి బయటకు వచ్చి బాత్రూమ్కు వెళ్లే క్రమంలోనే ఒక్కసారిగా దుండగులు లోపలికి ప్రవేశించినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే మొదటగా సుల్తాన్ బాత్రూమ్కు వెళ్ళిన తర్వాత లోపల ఉన్నటువంటి హసీనాపై లోపల వెళ్ళి ఆమెపై దాడి చేసినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అయితే మనకు అంచనా వేయవచ్చు. ఆ తర్వాత హసీనాపై దాడి చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కేకలు వేస్తున్న క్రమంలో ఒక బాత్రూంలో ఉన్నటువంటి సుల్తాన్ ఒక్కసారిగా బయటికి వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే అతనిపై కూడా దాడి చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఇద్దరి పెనుగులాట్ల క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్నటువంటి ముజామిల్ వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆ క్రమంలోనే ఆ ముజామిల్కు చేతికి తీవ్ర గాయమైనట్టు పదునైనటువంటి వెపన్తో వీరందరిపైన కూడా దాడి చేసినట్టయితే తెలుస్తా ఉంది. ఎందుకంటే పోస్ట్ మార్టం చేసినటువంటి వైద్యులతో పాటు ఇటు పోలీసులు చూసినటువంటి గాయాలను బట్టే చూస్తే ఒక్కొక్క వ్యక్తిపై సుమారుగా 7 నుంచి 8కి పైగా గాయాలు పదునైనటువంటి ఆయుధంతో దాడి చేసినటువంటి గాయాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఆ ముజామిల్ గొంతు గుండె భాగంలో మొత్తం 14 కత్తిపోట్లు అయితే ఉన్నాయి. పదునైన ఆయుధంతో గొంతులో పొడిచడంతో పాటు పదునైనటువంటి ఆయుధంతో దాడి చేయడంతో వారిద్దరికి ఏదైతే తండ్రి తల్లిని సుల్తాన్ హసీనాను చంపబోతున్న క్రమంలో ఆ ముజామిల్ ఎక్కువగా పోరాడినట్టు తెలుస్తా ఉంది. అతని చేయిపై కూడా తీవ్రమైనటువంటి గాయాన్ని అయితే పోలీసులు అటు పోస్ట్ మార్టం చేసినటువంటి సమయంలో డాక్టర్లు కూడా గుర్తించడం జరిగింది. తర్వాత వీరి ముగ్గురిని చంపుతున్న క్రమంలో భారీగా పెనుగులాట కూడా జరిగింది. ఆ పెనుగులాట క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్నటువంటి అపోరో కూడా చూసి ఒకసారిగా భయాందోళనకు గురై బయటికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ ముందుగానే నిందితులు గేటుకు తాళం వేసి ఎవరు బయట నుంచి లోపలికి రాకుండా లోపలి నుంచి ఉన్నవారు బయటికి వెళ్లకుండా చేయడంతో ఆమె భయపడి పడక గదిలో ఉన్నటువంటి మంచం కింద దాక్కునే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో ఆమె జుట్టును బట్టి బయటికి గుంజి మెడపై విచక్షణారహితంగా దాడి చేసి ఆమెను విచక్షణారహితంగా దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఘటన అంతా జరిగింది కూడా ఉదయం సరిగ్గా 6:30 నుంచి 7 గంటల సమయంలోనే ఈ ఘటన జరిగినట్లయితే ఇక్కడ మనకు స్థానికుల విన్నటువంటి అరుపుల ద్వారా తెలుస్తూ ఉంది. మొత్తంగా ఈ కేసు మిస్టరీ త్వరలోనే ఛేదిస్తామని చెప్పేసి అయితే జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అయితే చెబుతున్నారు. కానీ ఏ రకంగా ఈ కేసును ఛేదిస్తారని అనేది అందరిలో కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. వీడియో జర్నలిస్టు మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, నల్లగొండ.